వరంగల్ బల్దియా పరిధిలోని కాశీబుగ్గ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణిపై అవినీతి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పైడిపల్లి శివార్లోని సర్వే నెంబర్ 527లో భూమి ఇల్లు లేని వ్యక్తికి అక్రమంగా ఇంటి నెంబర్ కేటాయించారని బాధితురాలు ఆరోపిస్తున్నారు. తమ ఇంటి నెంబర్ను అక్రమంగా తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ డిప్యూటీ కమిషనర్ పై బల్దియా కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. రోడ్డు కనమల్ల గణపతి టెంపుల్ దగ్గర ఉంటుంది మాది. మాకు 2020లోనే మాకు ఇంటి నెంబర్ ఇచ్చిర్రు. మా ఇంట్లో మేమే ఉంటున్నాము. మా నెంబర్ మీద 527 అతని సర్వే నెంబర్. అసలు ఆయన భూమే లేదాడ. ఆయనకు మాదే అని చెప్పేసి ఈ ఏడీ మేడం వచ్చేసి మేము కిరాయికున్నామేకు చెప్తుందట. వెంకటరెడ్డి ఇచ్చిండు అని చెప్పేసి ఆమెతోటి బెదిరించుకుంటే చెప్పిస్తుందట. అంటే ఆమె నేను ఎందుకు చెప్తామ్మా, నాకు ఇచ్చింది నీలార్కు మంచిలో ఇచ్చింది, ఆమెదే ఇల్లు ఇది అని చెప్పేసి ఆమె అన్నది. మళ్ళీ ఒకేసారి ఈ నెంబర్ క్యాన్సిల్ చేసి మాకు నోటీస్ పంపించింది. ఏంది మేడం మరి ఇట్లే నెంబర్ ఎందుకు క్యాన్సిల్ చేస్తారు ఇంటి నెంబరు అని చెప్పేసి మేము అడిగితే, మీరు ఏడీ సర్వే రిపోర్ట్ పెట్టుకుని రండి, అది 527లో ఉన్నది 624లో లేదు అని చెప్పేసి ఆమె అంటుంది. సరే అని ఏడీ సర్వే నెంబర్ పెట్టించినాం. ఏడీ సర్వే నెంబర్లో 624/1లోనే ఉంది. మా ల్యాండ్ దగ్గరనే ఉంది. అతను వచ్చేసి మా ఇంటి గోడ కూలగొడితే ఎఫ్ఐఆర్ అయింది. ఆమె పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి ఇంట్లో ఉన్నది వీళ్ళు అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తేనే ఎఫ్ఐఆర్ చేస్తారు. ఈజీగానైతే చేయరు కదా. ఇగో ఈ ఇంట్లో మేమే లేమని చెప్పేసి ఆయన ఉన్నాడని చెప్పేసి ఆమె మా నెంబర్లు క్యాన్సిల్ చేస్తుంది డీసీ మేడం. అసలు 527లో ఇల్లే లేదు. ఇంటి నెంబర్ ఎట్లా ఇస్తారు, బిల్డింగ్ పర్మిషన్ ఎట్లా ఇస్తారు, ఎల్ఆర్ఎస్ ఎట్లా ఇస్తారు? ఇగో ఇది మాది అని చెప్పేసి ఏడీ సర్వే రిపోర్ట్ కూడా తీసుకొచ్చి ఆమెకి ఇచ్చినాము. మళ్ళీ సాగదీస్తుంది. ఇప్పటికి 10 రోజులు అవుతుంది. ఇమ్మీడియట్లీ మా నెంబర్ని మాకు అలర్ట్ చేయాలి. మా భూమి కానప్పుడు మాకు నెంబర్లు ఎట్లా ఇస్తుందండి? మాకు నెంబర్లు ఎట్లా ఇస్తుంది? ఆల్రెడీ మా నెంబర్ల మీద మళ్ళీ నెంబర్ ఎట్లా ఇస్తారని చెప్తే ఆయన నెంబర్ అప్పుడు క్యాన్సిల్ చేసింది. 2020లోనే క్యాన్సిల్ చేసిర్రు. చేసినాక మళ్ళీ ఇప్పుడు తిరిగి మళ్ళీ ఆయనకు నెంబర్ అలర్ట్ చేస్తా అంటారు. ఎంక్వైరీకి పంపిస్తామని చెప్పేసి అన్నారు. ఆ ఎంక్వైరీకి ఆర్ఐ రాడు. ఆర్ఐ ఫోన్ చేసినా ఇప్పుడు వస్తే అప్పుడు వస్తాడు అంటాడు, వెళ్ళిపోతాడు. సమ్మద్దు. ఇగో కరెంటు బిల్లు కూడా చూడండి. మేము ఆ ఇంట్లో మేము లేకపోతే మా కరెంట్ బిల్లు ఇంటి పన్ను ఎట్లా తీసుకుంటారు? 2 నెంబర్ తీసుకున్నారు. మాకు మేము 2020లో మేము భూమి కొనుక్కున్నప్పుడు కరెంట్ బిల్లు మొన్న రీసెంట్ గా బిల్లు ఆమె క్యాన్సిల్ చేసినాక వచ్చిన బిల్లు. ఆ గోడకు కరెంటు మీటర్ కూడా మాది ఉంటుంది. పదండి ఇప్పుడు మా ఇల్లు చూపెడతాం మేము. ఆయన 527లో ఇల్లు ఏడున్నదో చూపెట్టాలి. ఆ లేని వాళ్ళకు పర్మిషన్లు ఇస్తారు అంటే లంచాలు ఇస్తే ఏదైనా జరుగుతుంది. ఇప్పుడు నేను లంచం ఇచ్చి మున్సిపాలిటీ ఆఫీస్ నా పేరు మీద ఇయ్యమని అంటే ఇస్తారు. ఎందుకంటే నా పేరు మీద ఏది ఉండదు, అయినా ఇస్తారు. ఈ భూమి నాది కాదు, అయినా ఇస్తారు. భూమి ఉండడానికి మాత్రం ఇయ్యరు. మేము ఏడీ సర్వే పోలీస్ వాళ్ళు కూడా ఏడీ గారికి ఎంక్వైరీ రాసిండు. ఏడీ గారికి ఎంక్వైరీకి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సర్వే చేసి ఇవ్వండి రిపోర్ట్ అన్నాడు. రాసిండ్రు వాళ్ళు కూడా. ఈ సర్వే చేసి ఇచ్చిండు. 624లోనే ఉంది, ఇది వీళ్ళదే భూమి అని చెప్పేసి క్లియర్గా మ్యాప్తో సహా పంచనామాలు చేసి అందరికీ నోటీసులు 14 మందికి నోటీసులు ఇచ్చిండ్రు. చూడండి పంచనామాలు ఇవన్నీ క్లియర్గా అన్నీ ఇచ్చిండ్రు. 527లో భూమే లేదు. ఆయనకు నెంబర్ ఇస్తారు, బిల్డింగ్ పర్మిషన్ ఇస్తారు. అంటే లంచాలు ఇస్తే ఏదైనా నడుస్తుంది. మన వ్యవస్థ ఇది.